మనసుతో నిన్నే ఏ కన్ను చూడని ముఖమే కోకిల కూతల పలకరింపులతో ఆమని సొబగుల నూతన తేజంతో ఉడమి తల్లి పులకరింతలతో ఉగాది పచ్చడి నోరూరింతలతో ఇచ్చింది ఉగాది వేల ఎన్నెల్ని తెచ్చింది ఉగాది ముంగిట్లో ముగ్గల్లే ఉగాది. ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త వత్సరం తెస్తుంది సరికొత్త ఉత్సాహం. బ్రహ్మంగారి పూజ చేస్తాం మేము. మహమ్మాయమ్మను కొలుస్తాము. నమస్తే దోస్తులు, రేపు ఉగాది కాబట్టి విశ్వబ్రాహ్మణులం మేము ముందుగానే చేసుకుంటాం కాబట్టి ఈరోజు ముందునే దేవుణ్ణి రెడీ చేసినాం. 21 ఆకులతోటి ఇట్లా ఇస్తారా గుట్టి ఇంట్లో దేవుణ్ణి పెడతాం. మేము బ్రహ్మంగారి పూజ చేస్తాం. మహమ్మాయమ్మను కొలుసుకుంటాం. ఈరోజు ఇట్లా పందిరి వేసుకోవాలి. మొత్తం అలంకరణ అయిపోయాక మళ్ళీ ఒకసారి చూపిస్తా మీకు. వెయిట్ చేయండి మొత్తం అయిపోయేదాకా. కొత్త కుండకు కంకణమే గట్టి కడవలోన మంచి నీటిని పోసి ఉగాది పచ్చడి చేస్తున్నాం ఫ్రెండ్స్. ప్రతిసారి నేనే చేస్తా మా ఇంట్లో. కొత్త చింతకాయలతోటి చేసుకుంటే ఇంకా సూపర్ వస్తుంది. అయితే జనవరి 1 మాత్రం మనకు నూతన సంవత్సరం కాదు, యుగ యుగాలకు నూతన సంవత్సరం ఉగాది మాత్రమే. ఇది గమనించగలరు. ప్రకృతి రమణీయతతో ప్రారంభమయ్యేదే ఈ ఉగాది. తీయదనం కోసం బెల్లాన్ని ఉపయోగిస్తున్నాం కొద్దిగా. సంతోషానికి ప్రతీకగా బెల్లాన్ని ఉగాది పచ్చట్ల వేసి సావాలు తెలుపు పచ్చి మామిడి తురిమిన ముక్కలు కలియగలుపుకొని గల్ల ఉప్పును ఉపయోగించాలి. ఆ తర్వాత వేప పువ్వును కూడా కొద్దిగా వేసుకోవాలి చేదు కోసం. కారం ఘాటు కోసం జీలకర్ర కొంచెం సోంపును కూడా ఉపయోగించాలి. మా మమ్మీ కష్టపడి భక్షాలు చేస్తుంది. ఇష్టంగా తినేటందుకు మేము ఉన్నాం కానీ కష్టంగా మా మమ్మీ చేస్తుంది. హ్యాపీ ఉగాది. ఈరోజు పూర్తి అలంకరణ అయిపోయిన తర్వాత మా ఇంట్లో బ్రహ్మంగారు, మేము విశ్వబ్రాహ్మణులం కాబట్టి ఒకరోజు ముందుగానే భక్షాలు చేసుకొని స్వామివారికి పూజ చేసుకుంటాం. మహమ్మాయమ్మని కొలుసుకుంటాం. ఈరోజు అలంకరణ ఎట్లా ఉందో చెప్పండి. ఇప్పుడు దీపారాధన చేసి పూజ చేసేసేయాలి. శ్రీమద్ విరాట్ విశ్వపోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి జై. మహమ్మాయమ్మ తల్లికి జై.